श्रये रंगपतिं तुंगशेषपर्यङ्कशायिनं शनैरुन्निद्रनेत्राब्जप्रीणिताशेषचेतनम् अप्राकृते दिव्यधाम्नि श्रीमातृपरिसेवितं पुण्डरीकायतदृशं संशयेति विदीप्तये तत्त्वेन यश्चिदचिदीश्वर तत्स्वभाव भोगापवर्गतदुपायगतिरुदारः संदर्शयन् निरममीत पुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय। जय श्रीमन्नारायण। ఖాండిక్ష్యుడు కేశిధ్వజుడు అనేటువంటి సోదరుల గురించి చెప్పుకుంటున్నాం. ఆ కేశిధ్వజుడు అనేటువంటి సోదరునికి కర్మ సంబంధమైనటువంటి ఒక చక్కటి వివేకాన్ని కలగజేశాడు కనుక ఆ ఖాండిక్యుడు అనేవాడు. ఆ ఖాండిక్యునికి కేశిధ్వజుడు జ్ఞానాన్ని కలుగజేస్తున్నాడు. కొంచెం జాగరూకతతోటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. జ్ఞానం అంటే ఏమిటి? ఒకదానిని గురించి తెలుసుకునుట, ఇదే కదా జ్ఞానం అంటేను. ఇప్పుడు ఈయన ఒక జ్ఞానమును బోధిస్తున్నాడు. కేశిధ్వజుడు ఖాండిక్యుడు అనేవానికి జ్ఞానమును బోధిస్తున్నాడు. ఏ జ్ఞానమును బోధిస్తున్నాడు? అసలు కావలసిన జ్ఞానం ఏమిటి? శరీరం యొక్క జ్ఞానం కావాలి. శరీరం అంటే ఏమిటో తెలియాలి. శరీరం లోపల ఇంద్రియములు ఉన్నవి. 5 జ్ఞానేంద్రియములు ఉన్నవి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. వాటి వెనకాల మనస్సు అనేటువంటి తత్వం కూడా ఒకటి ఉన్నది. వీటన్నింటి గురించి తెలియాలి. శరీరం గురించి తెలియాలి, శరీరం లోపల ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియముల గురించి తెలియాలి, 5 కర్మేంద్రియముల గురించి తెలియాలి. ఆ శరీరం లోపలే ఉండేటువంటి మనస్తత్వాన్ని గురించి మనకు తెలియవలసి ఉన్నది. ఇదంతా కూడా జ్ఞానమే. దీని వెనుక ఆత్మ అనేటువంటి ఒక తత్వం ఉన్నది. దాని గురించి కూడా తెలుసుకోవాలి. జ్ఞానంలో అదొక భాగము. ఆ ఆత్మకు కూడా తెలియకుండా వెనుకాల ఒక పరమాత్మ తత్వం అనేటువంటి ఒకటి ఉంది. దాని గురించి కూడా తెలుసుకోవాలి. అది కూడా జ్ఞానంలో భాగము. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. శరీరము, శరీరం లోపల ఇంద్రియములు, ఆ ఇంద్రియములు వెనుక మనస్సు, బుద్ధి అనేదాన్ని మనస్సుతో చేర్చేద్దాం. బుద్ధి మనస్సు 2 వేరు కాదు, ఒకటే అనుకుందాం. కాసేపు 2 వేరుగా ఉన్నప్పటికీ బుద్ధి మనస్సు ఒకటే అనుకుందాం. శరీరము, శరీరం లోపల ఉండేటువంటి 10 ఇంద్రియములు, ఆ 10 ఇంద్రియములు వెనుక ఉండేటువంటి మనస్సు, మనస్సు వెనుక ఉండేటువంటి జీవ అని చెప్పబడేటువంటి ఆత్మ, ఆ ఆత్మకు కూడా తెలియకుండా ఆత్మ వెనకాల ఉండేటువంటి పరమాత్మ. వీటన్నింటి గురించినటువంటి ఏ వివేకం అయితే ఉందో దానికి ఏమని పేరంటే జ్ఞానము అని పేరు అన్నమాట. ఈ జ్ఞానం కర్మతో కూడి ఉన్నది. ఈ కర్మ అనేది ఎక్కడ ప్రారంభమవుతోంది? ఆత్మతో ప్రారంభమవుతోందా కర్మ? మనస్సుతో కర్మ ప్రారంభమవుతోందా? జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల ద్వారా ప్రారంభమవుతోందా? లేక వాటితో కూడిన శరీరము ద్వారా కర్మ ప్రారంభమవుతోందా? కర్మ 2 రకాలుగా ఉంది. మంచి పని, చెడు పని 2 రకాలుగా ఉంది. మంచి పని చేస్తే సుఖాన్ని అనుభవిస్తాం, చెడు పని చేస్తే దుఃఖాన్ని అనుభవిస్తాం. ఈ చేసిన కర్మల ద్వారా కలిగేటువంటి సుఖము దుఃఖం అనేది ఎవరు అనుభవిస్తున్నారు? ఆత్మ అనుభవిస్తోందా? మనస్సు అనుభవిస్తోందా? ఇంద్రియములు అనుభవిస్తున్నాయా? ఇంద్రియములతో కూడా శరీరం అనుభవిస్తోందా? ఇది కూడా జ్ఞానంలో ఒక భాగము. చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. శాస్త్రము ఒక దృష్టితో చెబుతుంది, లోకానుభవము ఒక రకంగా ఉంటుంటుంది. దీన్ని మనం సమన్వయం చేసుకోవాలి. లోపల ఉండేటువంటి ఆత్మ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే కర్త, వాడే భోక్త, వాడే చేస్తుంటాడు, వాడే సుఖ దుఃఖములను తాను అనుభవిస్తుంటాడు అని శాస్త్రం చెబుతుంటుంది. కర్త శాస్త్రార్థవత్వాత్, ఆయన కర్త అండి, ఆయనే చేస్తుంటాడండి, ఆయన చేసిన దాని యొక్క ఫలములను అనుభవిస్తుంటాడండి. ఇది ఒక స్థాయిలో చెప్పేటువంటి మాట. కొంచెం జాగ్రత్తగా మన స్థాయిలోకి వచ్చి మనం అర్థం చేసుకుంటే ఆత్మ అనేది చేస్తుందా? ఆత్మకు స్వయముగా తాను ఏదైనా ఒక పని చేసి పని ద్వారా సుఖ దుఃఖములను అనుభవించడానికినటువంటి స్థితి దానికి ఉన్నదా? లేదు. ఆత్మ తనంత తానుగా ఏమీ చెయ్యదు. దేని ద్వారా చేస్తుంది? మనస్సు ద్వారా చేస్తుంది.
అయితే మనస్సు చేస్తుందా? మనస్సు ఏదైనా ఒక పని చేసి దానివల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖం తాను అనుభవిస్తుంటుందా? తాను అనుభవించదు. మరి ఎవరి ద్వారాను అంటే మనకు లోకంలో ఉండే అవగాహన బట్టి చూస్తే ఇంద్రియముల ద్వారా తాను చేస్తుంటుంది. ఇంద్రియములు స్వతంత్రంగా చేయగలవా? ఈ కాలు ఈ చెయ్యి తీసేసి అక్కడ పెట్టేసి ఓ చెయ్యి ఏదైనా చేయమంటే చేయగలదా? ఈ కాలు కోసే పక్కన పెట్టి ఓ కాలు నడువు అంటే నడవగలదా? నడవలేదు. ఈ కాళ్ళు చేతులను కలిసి ఒక శరీరముగా ఏర్పడి శరీరము ద్వారానే సాగవలసి ఉంటుంది. ఇది కదా మనకు తెలుస్తున్నది, సాధారణంగా మనకున్నది. ఇది ఇక్కడ మనం చాలా సూక్ష్మంగా తెలుసుకోవాల్సింది, పని జరుగుతున్నది ఎవరి వల్ల జరుగుతున్నది, సుఖ దుఃఖ భోగం ఎవరికి కలుగుతోంది. కానీ పని వీడి వల్ల జరుగుతోంది, సుఖ దుఃఖ భోగం వీడి చేస్తున్నాడు అనేటువంటి పేరు పొందుతున్నవాడు ఎవడు? ఇది మనం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. తమాషా ఏమిటంటే పని ఎవరు చేస్తున్నారు? శరీరమే చేస్తున్నది. ఎలా చేస్తున్నది? ఇంద్రియములతో కూడి తాను చేస్తున్నది. ఎవరు చెయ్యమంటే చేస్తున్నది? మనస్సు చేయమంటే చేస్తున్నది. అంటే మనస్సుకి శరీరానికి లింక్ ఉన్నది. ఇంద్రియముల ద్వారా మనస్సుకి ఇంద్రియములకు శరీరానికి లింక్ ఉంటే చేస్తున్న పని ఎవరు చేస్తున్నారు? ఈ శరీరమే చేస్తుంది. కానీ ఆ చేసిన పని యొక్క ఫలము శరీరం అనుభవిస్తుందా? శరీరం అనుభవిస్తోంది, కానీ అనుభవించేది దాన్ని కాదు, ఎవరిదో తాను అనుభవిస్తుంది. తనకు చెందని దాన్ని తాను అనుభవిస్తుంది. ఈ లోపల చేయిస్తున్నవాడు ఎవడు? వాడు మనస్సు అనేవాడు ఒకడున్నాడు. చాలా జాగ్రత్తగా మనకు యోగశాస్త్రం చెప్పేది మనస్సు గురించి తెలుసుకోండి అని చెబుతుంది. ఈ మనస్సుకి ఇంద్రియాలకున్న సంబంధం ఏంటి? ఇంద్రియాలకు శరీరానికున్న సంబంధం ఏంటి? ఈ జరిగేటువంటి పనులకు మనస్సుకున్న సంబంధం ఏంటి? వీటితోటి అన్నింటితోటి లోపల ఉండేటువంటి ఆత్మకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? నిజానికి ఆత్మకు సుఖ దుఃఖ భోగం సాక్షాత్తుగా ఉన్నదా? ఎలా ఏర్పడుతున్నది? చేస్తున్నవారు ఎవరు? అనుభవిస్తున్నవారు ఎవరు? ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసి ఉన్నది. ఈ లోపల ఉన్న మనస్సు కనిపించదు, మహా దొంగ అది. ఇది కనిపించదు. ఇది ఎవరి తాలూకు రిప్రజెంటేటివ్? లోపల ఉన్న ఆత్మ తాలూకు రిప్రజెంటేటివ్. ఆత్మ చాలా విశుద్ధమైనది, చాలా చక్కటి ఆలోచన కలది, చక్కటి సంస్కారము కలది. కానీ ఈ ప్రక్కనే ఉండేటువంటి మనస్సు ద్వారానే తాను ఏ పనైనా చేస్తుంటుంది. కనుక ఈ మనస్సు తాను 3 లక్షణములు కలిగి ఉండి ఆ 3 లక్షణములకు అనుకూలముగా ఈ శరీరము ద్వారా ఇంద్రియముల ద్వారా అన్నీ చేస్తూ ఉంటుంది. అందువల్ల సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ మనస్సే చేయిస్తూ ఉంటుంది. ఇంద్రియముల ద్వారా శరీరం ద్వారా ఆ చేయించే వాటి యొక్క ఫలమును కూడా సుఖ దుఃఖములను కూడా మనస్సే అనుభవిస్తూ ఉంటుంది. నిజానికి ఆలోచిస్తే ఆత్మకు ఏమీ లేదు. ఆత్మకు ఉన్నది అని అనుకున్నట్టయితే మనస్సు లేకుండా, ఇంద్రియములు లేకుండా, శరీరం లేకుండా ఈ ఆత్మగారిని వదిలేస్తాం, వెళ్ళిపోయి సుఖ దుఃఖ భోగం అనుభవించు అంటే అది అనుభవించేందుకు అవకాశం దానికి లేనే లేదు. అది సుఖ స్వరూపమే, కానీ తాను ఎక్కడికి వెళ్ళలేదు, సుఖ దుఃఖ భోగమును తాను చెయ్యలేదు. ఈ మనస్సు అనేది ఉంటేనే కానీ తాను ఏమీ చెయ్యలేదు. ఈ మనస్సు ఇంద్రియములు శరీరం ఉండాలి. అందువల్ల ఈ మనస్సు ఏం చేస్తుంటుందంటే తాను అటు ఆత్మతోటి ఇటు ఇంద్రియములతో కూడిన శరీరంతో మధ్యలో అనుబంధింపబడి ఉంటూ ఆత్మగారు చెప్పారు కనుక మేము చేస్తున్నాము అని తాను చేస్తూ వీళ్ళ చేత పనులు చేయిస్తూ మధ్యలో తాను మింగుతూ ఉంటుంది. చేసే కార్యక్రమం ఏంటంటే తాను చేస్తుంటుంది. ఈ చేసేదానికి 3 లక్షణాలు ఉన్నాయి. మంచి పనులు చేయుట, తెలివి తక్కువ పనులు చేయుట, కష్టమును కలిగించే పనులు చేయుట. సత్వం అనే ఒక గుణం ఉంది మనస్సుకి, మంచి పనులు చేస్తూ ఉంటుంది. రజస్సు అనే ఒక గుణం ఉంది, కష్టం కలిగి దుఃఖం కలిగే పనులు చేస్తూ ఉంటుంది. తమస్సు అనేటువంటిది ఉంది, ఏమీ తెలియనటువంటి తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటుంది. కానీ ఆ వెనకాలండే ఆత్మను చూశారంటే ఆత్మకు సత్వము లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, ఒక స్వచ్ఛమైనటువంటి మణిలాగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మధ్యలో చేరిని చూశారండి, దీనికి రిప్రజెంటేటివ్గా చేరిని చూశారా, ఈ చేరినటువంటి ఈ మనస్సు తన యొక్క ఇష్టత అయిష్టతలకు తగిన విధంగా తనలో ఉండేటువంటి సత్వము రజస్సు తమస్సు అనేటువంటి వీటి ద్వారా తాను నిర్ణయములు చేసుకుంటూ తనలోనే చేరి ఉన్న బుద్ధి అనే ఒక లక్షణము ద్వారా నిర్ణయములు చేసుకుంటూ మంచి పనులు చేసేది అదే, చెడు పనులు చేసేది అదే, దుఃఖాన్ని అనుభవించేది అదే, సుఖాన్ని అనుభవించేది అదే, కోరేది అదే, కోరికలు తీర్చుకునేది అదే. అంటే యథావత దేనికి సంబంధం లేదు, ఆత్మకు సంబంధము లేదు.
మరి ఇక్కడ శరీరం ఒకటి ఉంది కదండి. శరీరం సంగతి ఏమిటి? మనస్సు చేయిస్తున్నది, శరీరం ద్వారా చేయిస్తున్నది. ఈ సుఖ దుఃఖ భోగము శరీరానిక ఆత్మక మధ్యలో ఉన్న మనస్సుగా, ఇది కూడా మనం పర్యాలోచన చేయాలి. ఈ శరీరంలో ఉండే కొన్ని ఇంద్రియముల ద్వారా ఈ మనస్సు చేయిస్తుంటుంది. ఓ నోరా నువ్వు తిట్టుము అంటుంది. ఈ నోరు వెళ్ళి తిట్టేస్తుంది. తిట్టేస్తే అవతల పెద్ద మనిషి ఎవడైతే తిట్టు తిన్నాడో వచ్చిన వాడు వీపును కొడతాడు. తిట్టింది ఎవరు? నోరు తిట్టింది. కానీ దెబ్బలు తిన్నది ఎవరు? వీపు తిన్నది. వీపు వాయి కొట్టాడు వాడు వచ్చేసేసి. కానీ వీపు చెయ్యలేదే, వీపు తిట్టలేదే. అంటే తాను చేసిన పనుల యొక్క ఫలములను తాము కాదు అనుభవించేది. కానీ లోకంలో అనుకుంటాం, ఏమంటే ఎవడన్నా వచ్చి కొట్టాడండి, కొట్టినప్పుడు శరీరానికే కదండి దుఃఖం కలిగింది, అందులో శరీరమే చేసింది, శరీరమే దుఃఖం అనుభవించింది. కాదు, శరీరమే దుఃఖం అనుభవించేటట్టయితే 4 రోజులు పోయిన తర్వాత భానప్పుడు ఆడు ఆ వీపు వాయి కొట్టాడు అని ఏడిచేది శరీరము కాదు, మనస్సు ఏడుస్తోంది. దాన్ని రికలెక్ట్ చేసుకుని అలాగే సమ్మానం చేయించి ఓ మంచి పని చేయి, ఓ దండం పెట్టమన్నది అనేటువంటి 2 చేతులు వచ్చే దండం పెట్టారు. ఓ చాలా బాగుంది, చాలా యోగ్యుడు అన్నారు. ఓ పూలదండం మెళ్ళో వేశారు. వేయించుకుంది ఈ శరీరం. వేయించుకున్న సందర్భంలో ఆ స్పర్శ వల్ల ఒక రకమైనటువంటి సుఖం దానికి కలిగినటువంటి మాట వాస్తవమే. అందులో ఉండేటువంటి పరిమాణం తెలిసింది, ఆ రంగులు బాగున్నాయి, చక్కగా ఒక ఆనందం కలిగినటువంటి మాట వాస్తవమే. కానీ ఇది దానిది కాదు. దేనిది? దాని వెనకాల ఉండేటువంటి మనస్సుది. అలా కాకపోయినట్టయితే, ఈ కలిగినటువంటి ఆనందం శరీరముదే కనుక అయినట్టయితే, నా లోలు పోయిన తర్వాత నాకు పూలదండ వేశారా, బా ఎంత బాగుందో అని రికలెక్ట్ చేసుకుని దాన్ని స్మరించి ఆ సుఖానుభవాన్ని పొందుతున్నది ఎవరు? మనస్సే కదా. ఈ శరీరం పొందుతుందా? పొందటం లేదు కదా. తెలుస్తుంది కదండి. శరీరం చేస్తున్నది, ఇంద్రియములు చేస్తున్నాయి. కానీ ఆ చేసినందువల్ల సుఖ దుఃఖముల యొక్క అనుభవము ఆ ఛాయ వాటి మీద పడుతుంది. కానీ ఇవి కావలసింది ఎవరికి కావాలి? ఇవి లోపల ఉన్నటువంటి మనస్సుకే తాను చెయ్యాలి. అయితే ఈ మనస్సు తానేం చెప్పుకుంటుంది? ఆత్మ చెప్పిందండి, ఆ విధంగా నేను చేస్తున్నాను తప్ప నేను స్వతంత్రంగా ఏం చేయనంటుంది. కానీ ఇది అబద్ధపు మాటలు. ఆత్మ తాను చెప్పకపోయినా తన ఇష్టాన్ని అనుసరించి వీళ్ళందరూ తన దగ్గర బంటుల్లాగా పనిచేస్తున్నారు కనుక ఈ శరీరాన్ని, ఇంద్రియములను వాటిని పరిగెత్తించి తన కోరికలు తాను తీర్చుకుంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ అనేది ఒక జడం. ఆర్గనైజేషన్ అనేది జడ పదార్థం. ఆ ఆర్గనైజేషన్లో కొందరు వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి. ఈ వ్యక్తులందరినీ మానిటర్ చేస్తూ వాళ్ళ చేత పనులు చేయించే పెద్ద మనిషి ఒక ఆయన ఉంటాడు. ఈ పెద్ద మనిషికి వెనకాల ఉండేటువంటి ఒక ఆయన ఉంటుంటాడు. ఆయన చాలా క్రిస్టల్ క్లియర్. ఆయన ఆత్మగారు అనుకోండి కాసేపు. మొత్తం ఆర్గనైజేషన్కి సుప్రీం ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరండి? ఆత్మగారు. ఈ ఆత్మగారు ఎలా ఉంటాడు? సత్వము లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు, విశుద్ధమైనటువంటిది. ఈ విశుద్ధమైనటువంటి ఆత్మ తన దగ్గర ఉండేటువంటి సాధనము మనస్సు తప్ప మరొక సాధనము లేదు కనుక ఈ మనస్సు మీద సర్వాధికారములు ఇచ్చేసి టోటల్ పవర్ ఆఫ్ అటార్ని ఇచ్చేసి, ఓ మనస్సా ఇంద్రియములతో ఇంటరాక్ట్ అవ్వు, శరీరంతో ఇంటరాక్ట్ అవ్వు, మంచి పనులు చెడుకోలా చేసేటువంటివేవో నీ యోగ్యతను బట్టి చక్కగా చేస్తూ ఉండు, ఆర్గనైజేషన్ బాగా ఉండేట్టుగా నువ్వు చేయవలసింది అని మధ్యలో ఒకడిని ఈ ఆత్మ నియమించి వాని ద్వారా పనులు చేస్తుంటుంది. ఈ మధ్యలో ఉన్నది ఏం చేస్తుంటుంది? ఆత్మ యొక్క ఇష్టాయిష్టతలను తీసుకోకుండా తాను స్వతంత్రించి తన యొక్క ఇష్టాయిష్టతను తీసుకుంటుంది. నాకు ఇది ఇష్టం, వీళ్ళకి చెయ్యి అంటుంది. నాకు ఇది నా ఇష్టం లేదు, ఇది చెయ్యొద్దు అంటుంది. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ మనస్సు యొక్క లక్షణం అది. అందుకని మన వాళ్ళు అంటారు యోగ శాస్త్రంలో ప్రాధాన్యము ఆత్మకు లేదు, శరీరానికి ఇంద్రియములకు అంతకంటే లేదు. అంతా కీలక పాత్ర వహిస్తున్నది ఎవరి? మనస్సే. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కానీ పేరు ఒకరిది, నోరు ఒకరిది. ఎంతసేపు ఆత్మ జయించింది, ఆయన చెప్పింది కనుక నేను చేశాను, ఆయన చెప్పింది కనుక నేను చేశానని చెప్పి పాపాల భైరవుడిలాగా పాపం ఆ ఆత్మ మీద అన్నీ తీసుకువెళ్ళి ఈ మనస్సు పెట్టేస్తుంది తప్ప నిజానికి ఆత్మగారికి సంబంధం లేదు. ఎందువల్ల లేదు? ఈజ్ టోటలీ ప్యూర్. ఆయనలో సత్వము లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. త్రిగుణ అతీతమైనటువంటి స్థితిలో ఆత్మ ఉంది కనుక ఓ మంచి పని చేయమని కానీ, ఓ చెడు పని చేయమని కానీ, సుఖాన్ని అనుభవించమని కానీ, దుఃఖం అనుభవించమని కానీ అనేటువంటి స్థితి ఏమీ లేదు. అందుకే పరమాత్మతో సమానమైన లక్షణం కలదేది. వాడిని మరుగు పెట్టేసేసి వాడిని పైకి రానివ్వకుండా ఎవడన్నా వచ్చాడు అనుకోండి,
వచ్చేటప్పుడు వారిని కలవాలండి, మీకేమన్నా ఉంటే మాతో చెప్పండి, మేము చూస్తాం. ఆయన కలవటానికి వీలేదు. ఆయన ఎప్పుడు పాపం ఛాంబర్లో ఉంటాడు, ఎక్కడ బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఈయన మధ్యలో, ఈ మనస్సు మధ్యలో ఉంటుంది. ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకుందామని ఒకవేళ అనుకుంటే ఆ అనుకునేటువంటి లక్షణాన్ని కూడా దానికి అవకాశం ఇవ్వదు. అందుకే మీకు ఆత్మతోటి శరీరానికి సంబంధం లేదు, ఆత్మకు ఇంద్రియములతో సంబంధం లేదు. ఉందా? ఏమైనా ఏ ఇంద్రియమైనా కన్ను వెళ్ళి ఆత్మగారితో సంబంధించి ఇవాళ ఆత్మగారి దగ్గర కూర్చొని కాసేపు ఆయన చూసి వచ్చాను అని కన్ను అంటుందా? అనలేదు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము మొదలైనటువంటి ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అలాగే శరీరము, ఇవేవి ఆత్మతో సాక్షాత్ సంబంధము కలవి కానే కావు. మధ్యలో ఉండేటువంటి మనస్సుతోటే వీటికి సంబంధము. ఏం చెప్పినా మనస్సు చెప్పాలి, తాము చెయ్యాలి. ఆ చేసేటువంటి దాంట్లో మంచి చెడులు ఏమన్నా ఉన్నట్టయితే కొంత ఫలము తాము అనుభవిస్తాయి, నిజానికి వాటికి సంబంధించింది కావు. చేసిన వాటితో ఏది దానికి ఆన్సరబిలిటీ లేనే లేదు. మనస్సు చెప్పింది మాట్లాడమంది, మాట్లాడింది. మనస్సు చెప్పింది నడవమంది, కాళ్ళు నడిచాయి. మనస్సు చెప్పింది పట్టుకోమన్నది, చేతులు పట్టుకున్నాయి. ఏమండి మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి? నిద్రపోతున్నప్పుడు మనస్సు నిద్రపోతుంటుంది, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయా? ఎందుకు పనిచేయవు? కాళ్ళు చేతులు స్వతంత్రములైతే, ఇంద్రియములు స్వతంత్రములైతే, కన్ను స్వతంత్రము, కాలు స్వతంత్రము, చెయ్యి స్వతంత్రము, శరీరం కూడా స్వతంత్రము. ఈ పనులన్నీ ఇవే చేస్తున్నాయి అని అనుకున్నట్టయితే నిద్రపోతున్నటువంటి సమయంలో మనస్సు గారు కూడా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ఇవేమీ కదలటం లేదే. ఎందుకు కదలటం లేదు? ఇవి కదలాలిగా. కాబట్టి మనస్సు నిద్రపోతున్నప్పుడు కూడా ఏం చేయాలి? కాలు నడవాలి, చెయ్యి పని చేయాలి, కన్ను చూడాలి. ఇవేమీ చూడటం లేదే. అంటే అర్థం ఏమిటి? ఈ మనస్సు కదలిక కలిగి ఉన్న దశలో తప్ప ఇంద్రియములేమీ పనిచేయలేవు, శరీరమేమీ పనిచేయవు. ఆ వెనకాల ఉండేటువంటి ఆత్మగారికి అడ్రస్సు ఆత్మ, జీవుడు అని పేరు ఆయనది. కానీ నిజానికి ఆయన గురించి కూడా ఏమీ బాహ్య ప్రపంచానికి ఎవరికి ఏమీ తెలియదు. ఎందుకు లోపల వెనకాల ఆయన ఉంటాడు. కానీ అన్నింటికీ పాపాల భైరవుడు. ఈ జరిగేటువంటి మంచి చెడుల యొక్క పేరు మాత్రం ఆయనకే. ఓ మంచి జరిగింది అనుకోండి, ఇదిగో ఆయనండి చేశారండి అంటారు. ఓ చెడు జరిగింది అనుకోండి, ఆయనే అంటారు. ఏమండి, ఒక్కొక్కప్పుడు మంచి జరిగితే ఈ మధ్యలోనే మంచి జరగవచ్చు, ఒకప్పుడు చెడు జరిగితే ఈ మధ్యలోనే మనస్సు ద్వారానే మంచి జరగవచ్చు, మనస్సు ద్వారానే చెడు జరగవచ్చు. కానీ ఈ జరిగినటువంటి వాటి యొక్క పేరు మాత్రము వెనకాల ఉండేటువంటి ఆత్మకు తప్పకుండా వస్తుంది. కనుక నాయన నువ్వు చేసినా చేయకపోయినా నీ రిప్రజెంటేటివ్గా ఉండే మనస్సు ద్వారా, శరీరము ద్వారా ఇవి జరుగుతున్నాయి. కనుక వీటి యొక్క ఫలము నీదిగానే నువ్వు భావించాలి. అందువల్ల కర్త శాస్త్రార్థ. స్వర్గానికి పోయావు అంటే నువ్వే పోతావు మనస్సు ద్వారా, ఇంద్రియముల ద్వారా, శరీరము ద్వారా. నరకానికి పోయావు అంటే నువ్వే పోతావు. ఎలా పోతావు? నీ మనస్సు ద్వారా, ఇంద్రియముల ద్వారా. అందువల్ల కాస్త అప్పుడప్పుడు నువ్వు జాగ్రత్తగా ఈ మనస్సు గారు బాగా పనిచేస్తున్నారా లేదా నాన్న కొంచెం ఒకసారి పర్యాలోచన చేసుకో. అలా చేసుకున్నట్టయితే ఆ మనస్సు సరిగా ఇంద్రియములతో కలిసి ఉన్నదా లేదా, సరిగా శరీరాన్ని వినియోగిస్తున్నదా లేదా, సరి అయినటువంటి కర్మలు చేయిస్తున్నదా లేదా, ఆ కర్మల యొక్క ఫలములు పాజిటివ్గా మంచిగా ఉండేటట్టుగా ఈ మనస్సు చేస్తున్నదా లేదా అని పర్యాలోచన నువ్వు చేసుకునవలసిన అవసరము ఉన్నది. ఇది శాస్త్రం చెబుతుంది. శాస్త్రం ఏం చెబుతుంది? శాస్త్రం ఎవరికి? మనస్సుకు కాదు, శరీరానికి కాదు, బుద్ధికి కాదు, ఆత్మకు శాస్త్రం చెప్పేది దానికే. ఏ ఆత్మ జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నీకు నీ యందు చైతన్యం ఉంది, నీలో జ్ఞానం అనేది స్వభావ సిద్ధమైన లక్షణంగా నీలో ఉన్నది. అందువల్ల శాస్త్రబోధితమైనటువంటి వివేకంతో నువ్వు నీవు నీ యొక్క బుద్ధి, నీ యొక్క మనస్సును సంస్కరించుకుంటూ తద్వారా ఈ శరీరంలో ఇంద్రియముల ద్వారా జరిగేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా ఉండేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత నీది సుమా అని శాస్త్రము ఆ ఆత్మకు ప్రతిబోధనము చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఆత్మ మేల్కొనే స్థితికి రానివ్వదు మధ్యలో ఉండేటువంటి మనస్సు. చాలా దుర్మార్గమైనది. అందుకే మనకు విష్ణు పురాణం చెప్తుంది, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఆ జీవుడు ఇక్కడికి వచ్చి ఈ శరీరంలో పడి ఉండి సుఖదుఖ భోగాన్ని అనుభవించడానికి కారణము మనస్సే. వీడు స్వర్గానికి పోవాలన్నా ఈ మనస్సే కారణము, నరకానికి పోవటానికైనా వీడే కారణము. ఆఖరికి పరమపదానికి వెళ్ళి పరమాత్మ యొక్క సన్నిధికి వెళ్ళాలి, పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందాలి అంటే దానికి కూడా ఈ మధ్యలో ఉండేటువంటి మనస్సే కారణము నాయన. అది చాలా జాగరూకతతోటి మనస్సు యొక్క ప్రవృత్తులను గమనించవలసి ఉంటుంది. ఈ మనస్సు ఎటువంటిదంటే ఒక్క విషయం మనవాడు చాలా అద్భుతంగా చెప్పారు.
అరవిందుల వారు ఒకచోట చాలా చక్కగా వివరించి చెప్పి, ఈ శరీరానికి ఏవో కొన్ని అవసరం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కోరికలు ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఈ స్థాయిలో అంటే శరీరము ఇంద్రియముల యొక్క స్థాయిలో మాకేవో కావాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఆ క్రేవ్ అనేది కావాలి అనే భావన వాటికి చెందినది కాదు. ఏ కన్ను ఫలాన్ని చూడవాలని తాను అనుకోదు. ఈ కంటి ద్వారా మనస్సు తాను చూడవాలని అనుకుంటుంది. అలా అనుకున్నప్పుడే ఈ కంటిని వినియోగించి మంచివి చూస్తుంది, చెడు చూస్తుంది. నిజానికి కనుక ఈ కంటికే చూడదగినది చూడరానిది అనేటువంటి వివేచన కంటికుంటే ఏ కన్ను కూడా చెడు చూడదు. చెడు చూస్తే మరి దుఃఖం దానిదే కదా ముందు ఇమీడియట్గా అనుభవించేది ఎవరు? కన్నే. ఒక కంటితోటి ఏదైనా ఒక దుఃఖకరమైనటువంటి సన్నివేశం చూస్తే ముందు ఇంటిగా ఇమీడియట్గా రియాక్షన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడి నుంచి తర్వాత ఎక్కడ పెడుతుంది? మనస్సు పెడుతుంది. అనరానటువంటి మాట అనమని ఈ మనస్సు చెబితే నోరంటుంది తప్ప నోరు తనంత తానుగా ఏది ఈ మాట అంటాను ఈ మాట అను అనేటువంటి నిర్ణయం తాను తీసుకునే అవకాశము దానికి లేనే లేదు. అందువల్ల ఈ శరీరము కానీ ఇంద్రియములు కానీ స్వతంత్రములు కావు, జడములు. అవి ఏ నిర్ణయము చేయలేవు, ఏ పని తాము స్వతంత్రించి చేయలేవు. లోపల ఉండే మనస్సే తాను చేయిస్తూ ఉంటుంది. అలా చేయించినందువల్ల మనస్సు ఎలా చెబితే అలా ఆ త్రోవలో పడిపోయి గోతిలో పడుతుంటాయి, దెబ్బలు తింటుంటా అనేక రకములైనటువంటి క్లేశాన్ని అనుభవిస్తుంటాయి. కానీ ఇవన్నీ చేయిస్తున్నది ఎవరు? వెనకాల ఉండేటువంటి ఆ మనస్సు ఈ పనులన్నీ కూడా చేయిస్తున్నది. ఇది మనకు విష్ణు పురాణం చెబుతుంది. ఆయన శరీరానికి భోగం అనుకుంటున్నాం, లోకంలో అనుకుంటామంటే హాయిగా పడుకున్నామండి, పరుపు వేసి పడుకున్నామండి. మరి ఒంటికి కదా సుఖం వచ్చింది, ఏమండి? ఒంటికి కదా సుఖం వచ్చింది. కాసేపు ఏదో మంచి అందమైనటువంటి దృశ్యం చూసామండి, కంటికే కదా సుఖం వచ్చింది. ఈ లోక దృష్టిలో చూసినప్పుడు ఈ భోగాలన్నీ శరీరానికి ఇంద్రియాలకు సంబంధించినవని మనం అనుకుంటున్నాము. కానీ నిజానికి ఏ ఒక్క భోగము శరీరానికి సంబంధించింది కానే కాదు. ఏమిటి భోగాలు? తిన్నాము, పడుకున్నాము, ఇవన్నీ చేశాము, ఇంద్రియముల ద్వారా జరిగాయి. ఇవి నిజానికి శరీరానికి సంబంధించిన భోగములా? కాదు పొమ్మన్నది. ఎందువలనంటే నువ్వు తెల్లవారు లేచి నువ్వు చేస్తున్న పని కాస్త మట్టి పోస్తున్నావు, కాస్త నీరు పోస్తున్నావు, కాస్త గాలి ఎక్కిస్తున్నావు, కాస్త వేడి ఎక్కిస్తున్నావు. ఇదే కదా నువ్వు చేస్తున్న పని. పంచభూతములతో కూడిన పదార్థములను నువ్వు లోపల వేస్తున్నావు. వాటి ద్వారా ఈ శరీరాన్ని పుష్టి కలిగేటట్టు చేసుకుంటున్నావు తప్ప ఇది భోగము కానే కాదు. ఎందువలనంటే పాంచభౌతికమైనటువంటి పదార్థజాతం కనుక ఇందులో చేరకపోయినట్టయితే ఈ పాంచభౌతికమైన శరీరం నిలబడదు. అందువల్ల ఇవన్నీ వాటికి ఇప్పించి వాటికి పరిపుష్టిని కలిగిస్తూ ఉన్నది ఈ మనస్సు. ఏమంటుంది? తిను, అవి తిను, ఇవి తిను అని తినిపిస్తున్నది. అది చూడు, ఇది చూడని ఆ శబ్దాన్ని, స్పర్శను, రూపాన్ని, రసాన్ని, గంధాన్ని, పృథ్వీ జల తేజో వాయు ఆకాశ వికారములైన పదార్థములను వీటన్నింటినీ తన శరీరానికి ఇంద్రియములకు ఇప్పించుకుంటున్నది మనస్సే. ఆ మనస్సు ద్వారా ఇవి జరుగుతున్నాయి. అలా లేకపోతే ఈ ఇంద్రియాలు లేకపోతే ఈ శరీరం లేకపోతే మనస్సు కూడా ఏమీ చేయలేదు. తన దగ్గర పనిచేసేవాళ్ళు కావాలి కదా. తన దగ్గర పనిచేసేటువంటి వాడు పనిచేస్తూ ఉంటేనే కదా తాను నాటకం ఆడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తూ ఉంటుంది? వాళ్ళ ద్వారా తను పని చేయించుకుంటూ వాళ్ళకేమో కొంత మానిటరీ బెనిఫిట్ కల్పించినట్టుగా ఇలా చూపిస్తూ కాసేపు సుఖం సూచనలు వాళ్ళ కంటికి సుఖము, కాస్త స్పర్శ కలిగితే శరీరానికి సుఖం అన్నట్టుగా వాటికి సుఖము కలిగిస్తున్నట్టుగా ఈ మనస్సు వాటి పేరు చెప్పుకుని తానే అనుభవిస్తుంది. నిజానికి అంటే ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏమిటంటే కంటితో మనం చూస్తే కలిగేటువంటి సుఖము మనస్సుకే, నాలుకతో మనం రుచి చూస్తే కలిగేటువంటి సుఖము మనస్సుకే. శరీరాన్ని కనుక మెత్తటి పాన్పు మీద ఉంచితే శరీరానికి ఏదో సుఖం వస్తుంది, భోగం వస్తుంది అనుకుంటాం. అది భోగం కాదు, ఇది మనస్సుకే. అందువల్ల శరీరము ద్వారా జరిగే ఏ క్రియ అయినా మనస్సే జయిస్తున్నది. వాటి వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖ భోగము తానే చేస్తున్నది. ఇవన్నీ ఎక్కడి దాకా వెళ్ళటం లేదు, ఆత్మ వరకు వెళ్ళటమే లేదు. కానీ పేరు మాత్రం ఎవరికి వస్తుంది? ఆత్మకే పేరు. కర్త. శాస్త్రం కూడా నువ్వే కర్త, నువ్వే కర్త, నువ్వే కర్త అని కర్తగారి ఆత్మగారికి మాత్రం ఇవన్నీ అంటగడుతుంటారు. కానీ నిజానికి మధ్యలో ఉండేటువంటి మనస్సు చేస్తున్నది. అందువల్ల దాన్ని గుర్తించు, మనస్సు యొక్క స్వభావాన్ని గుర్తించు. ఇది వెలుపలికి వెళ్ళిందా ఈ పనులన్నీ జరుగుతాయి. అందువల్ల ఈ మనస్సును కనుక సంస్కరించుకున్నట్టయితే ఇటు వెలుపలికి వెళుతున్నటువంటి మనస్సుని ఇటు లోపలికి తీసుకెళ్ళు. ఎక్కడికి కథలు ఇవ్వకుండా తన దగ్గరే కూర్చోబెట్టుకోవాలి. తన దగ్గరే కూర్చోబెట్టి తాను విశుద్ధమైన స్వభావం కలిగిన వాడు ఆత్మ కనుక
ఈ ఆత్మ దగ్గరే కనుక మనస్సు చేరినట్టయితే ఆత్మ యొక్క లక్షణాలన్నీ ఎక్కడ వస్తాయి? మనస్సులో వస్తాయి. అప్పుడు చెడు ఆలోచన చేయదు. చెడు సత్వ రజ తమస్సులనే మూడింటి యొక్క ఉద్రేకం ఈ మనస్సులో కలిగే అవకాశము లేదు. ఎందువల్ల? ఈ మనస్సు దేంతో చేరి ఉంది? ఆత్మతో చేరి ఉన్నది. ఆత్మ ఇటువంటి నిర్వాణమయేవాయమాత్మ జ్ఞానమయ అమల. అది విష్ణు పురాణం చెబుతుంది. సుఖమే స్వరూపముగా కలది ఈ ఆత్మ, జ్ఞానమే స్వరూపముగా కలిగింది ఆత్మ, నిర్మలమైనటువంటిది ఈ ఆత్మ. ఈ మనస్సు గనక అటు చేరి గనక ఆత్మ దగ్గర కూర్చున్నట్టయితే, ఆత్మతో అనుబంధాన్ని కనుక పెట్టుకుని ఉన్నట్టయితే, అంటే తన మనస్సుని తన దగ్గర ఉండేటట్టుగా కనుక ఈ ఆత్మ కనుక చేసుకోగలిగినట్టయితే ఈ మనస్సు చెడు పనులు చెయ్యదు. సత్వము రజస్సు తమస్సు అనేవి అందులో ఉద్రిక్తములు కానే కావు. కానీ ఆ లింకు జరగటంలా ఒక తెరలాగా అజ్ఞానం అనేటువంటిది ఒక అడ్డుగా, అనాది వాసన రూపమైనటువంటి ఈ సంస్కారం అనేటువంటిది ఒకటి అడ్డంగా ఉండేటప్పటికల్లా తాను వెనుక ఉన్నా తాను ఉన్నట్టుగా తెలియకుండా తాను ఉంటూ, తాను చెయ్యకపోయినా అన్నీ తాను చేస్తున్నట్టుగా పాపాలన్నీ తన నెత్తి మీద పెట్టుకుంటూ ఈ మనస్సు తను స్వతంత్రించి తను ఇష్టం వచ్చినట్టు తాను చేస్తుంటే, ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు తాను వినియోగించుకుంటుంటే ఆత్మ ఏమీ చేయలేకపోతుంది. అశక్తతతో ఈ ఆత్మ అందుకనే పాపం ఏం చేస్తుంది? ఆత్మ ఈ జన్మ ఈ శరీరం ఆ శరీరం ఇంకో శరీరం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, స్వర్గంలోకి నరకంలోకి ఈ ఆత్మ తిరగడమే దాని యొక్క కార్యక్రమం తప్ప మరొకటి ఏమీ చెయ్యలేనిటువంటి స్థితిలో ఉన్నది. దానికి కారణం ఏమిటి? బ్రతుకంతా మనస్సు యొక్క బ్రతుకి. ఒక్కసారి ఆలోచించండి. మన జాగ్రత్త దశలో మెలకుగా ఉన్నప్పుడు మన మనస్సుతోటే అన్ని పనులు చేస్తుంటాం. అటు తర్వాత ఈ మెలకువలోంచి వెనుకకు వెళ్ళామండి. ఈ మెలకువ జాగ్రత్త దశ కదా. మెలకువలోంచి రాత్రి పూట 9 10 అన్ని పనులు పూర్తి చేసుకుని బాక్యములైన క్రియాకలాపములు మానేసి చక్కగా మనం పడుకున్నప్పుడు ఈ ఇంద్రియములన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి. శరీరానికి ఏమీ ఆన్సరబిలిటీ లేదు, ఇంద్రియములే విశ్రాంతి తీసుకుంటాయి. అప్పుడు కూడా ఎవరు పనిచేస్తుంటారు? మనస్సు పనిచేస్తూ ఉంటుంది. ఆ మనస్సు కాసేపు ఈ శరీరాన్ని నెమ్మదిగా లేపి ఇంద్రియముల ద్వారా ఏవో చెయ్యాలనుకుంటుంది, కానీ అలిసిపోయినాయి. ప్రొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఈ మనస్సుకి ఊడిగం చేసి ఇంద్రియములు శరీరం అలిసిపోయినాయి కనుక నీ చావు నువ్వు చావు, మేమేమీ చెయ్యం అని శుభ్రంగా ఇంద్రియములు ఈ శరీరము విశ్రాంతి తీసుకుంటాయి. అప్పుడు ఈ మనస్సు ఏం ఒంటికాయ సొంటుకము ఆడు ఆత్మ దగ్గరికి వెళ్ళదు. ఏమండి బయటికి రావడానికేమో వీడు పని చేసేవాడు ఎవడు లేడు, అందుకని ఏం చేయాలి అని అప్పుడు కళలు కంటూ ఉంటుంది. రెండవ దశ ఏమిటది? కళలు, స్వప్న దశ. అంటే జాగ్రత్త దశలో ఇంద్రియములు శరీరంతో పాటు మనస్సు పనిచేయిస్తూ వాటి చేత పనిచేయిస్తూ తాను ఉంటుంది. స్వప్న దశలోకి వచ్చేటప్పటికల్లా ఈ శరీరం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు ఒకటే తాను మెలకుగా ఉండి అమెరికా వెళ్ళొస్తుంటుంది, లండన్కి వెళ్ళొస్తుంది, ఏనాడు చూడని పదార్థాలన్నీ పట్టుకొస్తుంటుంది, తానే ఆడుకుంటుంటుంది, తానే ఆనందిస్తుంది, తానే ఏడుస్తుంటుంది. ఈ వ్యవహారం అంతా, ఈ స్వాప్రికమైన వ్యవస్థ అంతా కూడా దేంది? మనస్సుదే. కానీ ఆ మనస్సు కూడా ఒక దశలోకి అలసిపోతుంది. ఎంతసేపు తిరుగుతుంది? ఆడుకుని వంటకాయ సొంటుకుమలు ఆడుకున్న తర్వాత ఈ పేక ముక్కలు అవతల బారేస్తాడు, పోయి కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అలాగే ఈ మనస్సు కూడా తాను విశ్రాంతి తీసుకోవాలి అనే స్థితి వచ్చేటప్పటికల్లా అలసిపోయినప్పుడు అప్పుడు నెమ్మదిగా ఒక చోటకి వెళుతుంది. ఆ పక్కనే ఉంటాడు జీవుడు గారు, ఆత్మగారు ఉంటారు. ఇప్పుడు ఈ ఆత్మగారు మనస్సు గారు ఇద్దరూ కలిసి చెట్టపట్టాలు వేసుకుని పరమాత్మ గారి యొక్క సన్నిధికి వెళతారండి. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆనందానుభవం కలుగుతుంది. అప్పుడు ఈ మనస్సు తాలూకు పప్పులు ఉడకవు గాఢ సుషుప్తిలో. కానీ స్వప్నంలో స్వాప్నిక జగత్తంతా మనస్సుదే, జాగ్రత్త దశలో అంతా కూడా మనస్సుదే. ఈ బ్రతుకంతా ఎవరి మనస్సు? ఎవరిది? మనస్సుది. అందుకే అద్వైత సిద్ధాంతంలో వాళ్ళు ఏమంటారంటే, నాయన మనస్సు అనేటువంటి మనోరూపం మనోరూప హిరణ్యగర్భ. మొట్టమొదటిగా హిరణ్యగర్భుడు పుట్టాడండి. పరమాత్మ యొక్క సంకల్పం వల్ల ఎవడు హిరణ్యగర్భుడు అంటే మనస్సు గారేనండి. ఆ మనస్సే పుట్టింది, అదే అన్నీ తయారు చేస్తోంది, అదే అన్నింటికి పాపాలకన్నింటి భైరుడు మూలం అదే అని మనకి అద్వైత ప్రక్రియలో యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథంలో చాలా అద్భుతంగా చెబుతారు. ఇది తెలుసుకోవాలి. శరీరం యొక్క పరిచయం ఏమిటి, ఇంద్రియముల యొక్క పరిచయం ఏమిటి, వాటికి ఉండే ఫంక్షన్స్ ఏమిటి, ఆ సుఖ దుఃఖ భోగం వాడిది కాదా? అయితే ఎవరు దాని వెనకాల ఉన్నటువంటి వారు ఎవరు? మనస్సు అనేది ఒకటి ఉందని గుర్తించాలి. ఆ మనస్సు కూడా వెనకాల ఉన్నవారెవరు? చేతనుడైనటువంటి జీవుడు అనేవాడు ఉన్నాడు. కానీ ఆ జీవుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయగలుగుతున్నాడు, వాడి యొక్క స్వరూప స్వభావం ఏమిటి, ఇవి మనం గమనించవలసి ఉన్నది. ఆ జీవుడు కూడా స్వతంత్రుడా, వాడి వెనకాల మరొకడెవరైనా ఉన్నాడా అని పర్యాలోచన మనం చెయ్యాలి.
ఇప్పుడు మనకేం చేశారంటే కేశిధ్వజుడు గారు శరీరం గురించి ముందు చెప్పారు, ఆత్మ గురించి చెప్పారు. నాయన ఆత్మ నిర్మలమైంది, శరీరము కేవలం పదార్థాలు వేసుకోవటమే తప్ప దానికి భోగం అంటూ ఏమీ లేనే లేదు. మనం చేసే కర్మల యొక్క సుఖ దుఃఖ భోగము దేనికి లేదు, శరీరానికి లేదు. ఆత్మ చాలా నిర్మలమైంది కనుక భోగించవలసిన అవసరం దానికి లేనే లేదు. మరి ఎవరికి ఈ మధ్యలో అంటే మనస్సు అనేది ఒకటి ఉంది నాయన, దానికే సంబంధించినవి ఇవన్నీ కూడాను. అందువల్ల ఆ మనస్సు గురించి నేను చెబుతాను అని మనస్సు యొక్క తత్వాన్ని మనకు చక్కగా అద్భుతంగా చెప్పారు. ఇది మనకు లోకంలో ఉండే అనుభవంలో ఉండే దృష్టాంతముల ద్వారా మనం చక్కగా గమనించవచ్చును. ఇలా శరీరం అంటే ఏమిటో తెలుసుకుని, ఇంద్రియముల యొక్క ఫంక్షన్ ఏమిటో తెలుసుకుని, వాటి వెనకాలుండే మనస్సు యొక్క స్వభావాన్ని తెలుసుకొని, మనస్సుకి ఆత్మకు ఉండే సంబంధం ఏమిటి, ఆ సంబంధం ఎందుకు ఉండటం లేదు, ఎప్పుడు ఉంటోంది, ఆత్మ యొక్క స్వభావం ఏమిటి, దాని వెనకాల ఉండేటువంటి పరమాత్మ యొక్క స్వరూప స్వభావం ఏమిటి, ఇవి తెలుసుకున్నట్టే ఇదే పరిపూర్ణమైనటువంటి వివేకము, ఇది జ్ఞానము. ఇటువంటి జ్ఞానాన్ని కేశిధ్వజుడు ఖాండిక్యునికి క్రమక్రమంగా సోపాన పంక్తిలో శరీరంతో ప్రారంభించి, ఇంద్రియములతో ప్రారంభించి, మనస్సుతో ప్రారంభించి ఆత్మదాకా తీసుకొచ్చి, ఆత్మ నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడు, పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు చెప్తాడు. ఈ మనస్సును అక్కడికి చేర్చేటువంటి విధానాన్ని మనకు నెమ్మదిగా ఒక క్రమమైన సోపానంలో ఆయన చెబుతున్నాడు. అది క్రమంగా యథావకాశంగా చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.